ఎండట అది మంచిగా వరగాయటాలకి ఇగో ఇట్లుంటది అది. ఫస్ట్ పడ్డకాయ అది. ఫస్ట్ పడ్డకాయ అది. మళ్ళీ చూపేది బుట్ట బుట్ట పడ్డట్టు పడ్డది. లోపల పడ్డది కొద్దిగా. కింద కొమ్మక ఫస్ట్ కాపది. ఫస్ట్ కాపు గింతున్నప్పుడు ఇగో గిక్కడనే పడ్డది. గింతున్నప్పుడు పడ్డది అది. గింతున్నప్పుడు పడ్డది. ఇప్పుడు ఇక్కడికి పోయింది 5 ఫీట్లకు వచ్చింది. సార్లు దగ్గర చెట్లు దగ్గర అయినాయి. ఒక్క చెట్టే లేవా ఉండద్దు లెక్క ప్రకారంగా. ఈ చెట్టే ఉండద్దు, అదునికి ఇదే ఉండాలి. ఇది దాన్ని అందుకుంటే ఇంకా మంచిగా బుట్ట ఉన్నట్టుండు. వెరైటీ గురించి మళ్ళీ ఒకసారి చెప్పమని రైతులకి. వెరైటీ మాత్రం మంచిది, ఇది పెట్టుకోదగిన వెరైటీ ఇది. పర్వాలేదు, దీనికి తాలుగా కాదు, విత్తనం మంచిది, పర్వాలేదు. పెట్టుకోవాల్సిన వెరైటీ మాత్రం పర్వాలేదు. తేజల మెయిన్ తేజ, ఇది మెయిన్ తేజ, అసలు తేజ రకం మంచిది. పర్వాలేదు, పెడదామంటారు. రంగు కూడా బాగుంది. మొదట పడ్డది. లోపల గాలి ఆడపోయినా లోపల గాలి ఆడకపోయినా చూడండి ఎంత కాసింది. చూడండి ఎంత కాసింది. ఈ దగ్గర అయింది. జానికి ఒక మొక్క పెట్టాడు, అంటే ఐడియా లేదులే పాపం. జానికి ఒక మొక్క పెట్టాడు. కొంచెం దూరం అయితే ఈ కొమ్మలు ఎక్కువ ఫుల్ కాసేస్తుంది. ఈ నారు ఇంకా గిద భూమి అయితే గింత హైట్ పెరుగుతుంది అనుకోలే. ఇంత హైట్ పెరుగుతుంది అనుకోలే. ఇత్తనం గురించి తెలియలే. కొత్తది కదా, మీకు ఐడియా లేదు. వాళ్ళు కూడా ఇచ్చి మేలకుండా ఉన్నారు. అంతేగా. చెప్పలే. ఓకే అండి, మనతో పాటు మనకి గుత్తికొండ సుధాకర్ గారు కూడా వచ్చారు నాతో పాటు. ఈరోజు మనకి ఫిబ్రవరి 9వ తారీఖు 2025. మనకి బైరాబేరేం చూసేదానికి నాతో పాటు వచ్చారు. కర్రి రమేష్ గారి పొలంలో ఉన్నాను. ఒకసారి అన్నగారి చూశాడు, స్టార్టింగ్ నుంచి చూశాడు, తోట అంతా తిరిగి చూశాడు. ఒకసారి అన్నగారిని కూడా అడుగుదాము. అన్నగారు కూడా 4 ఎకరాలు, మీకు ఈ అన్నగారు మీకు తెలియని పరిచయం కాదు, ఒక 4-5 నెలల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. సో ఒకసారి అన్నగారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. అన్న చెప్పాను, ఎట్లా ఉంది వెరైటీ? బాగానే ఉందన్న, కొంచెం గట్టిగా చెప్పాను. బాగానే ఉంది కొంచెం